హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ అమెరికాలో మన ఇండియన్ పిల్లలు ఎవరైతే వచ్చి చదువుకుంటున్నారో వీళ్ళందరూ కూడా F1 వీసా మీద అయితే ఉన్నారు. ఈ F1 వీసా మీద ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నారు, ట్రంప్ వచ్చి కొన్ని చేంజెస్ చేసినాక వీళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్స్ ఉన్నాయి అనేది అయితే ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి, అప్పుడు మీకు ఒక ఫుల్ అవగాహన వస్తుంది. ఎస్పెషల్లీ పేరెంట్స్, మీరు ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ వీడియోని చూస్తుంటే మీరు అందరూ కంపల్సరీ ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి, అప్పుడు మీకు ఒక ఫుల్ ఐడియా వస్తుంది ఇక్కడ పరిస్థితి గురించి. అలాగే మీరు ఎవరన్నా నా ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, మన ఇండియన్ పిల్లలు చాలా మంది F1 వీసా మీద అమెరికాకి చదువుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా నుండి అయితే వస్తూ ఉంటారు. కాకపోతే దాంట్లో మెజారిటీ 30% పీపుల్ వచ్చేసి మన తెలుగు వాళ్ళే ఉంటారు. అయితే ఈ వీడియోలో మన తెలుగు పిల్లల గురించి అయితే నేను ఫోకస్ ఎక్కువగా పెడుతున్నాను. అయితే రూల్స్ పరంగా చూస్తేనేమో ఈ స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయకూడదు. వాళ్ళు ఓన్లీ ఆన్ క్యాంపస్ జాబ్స్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే వీళ్ళు ఎక్కడైతే చదువుతున్నారో ఆ యూనివర్సిటీలో ఉన్న జాబ్స్ వరకు అయితే చేసుకోవచ్చు. అయితే ఈ పిల్లలు కొంతమంది ఆఫ్ క్యాంపస్ జాబ్స్ కూడా చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఆన్ క్యాంపస్ జాబ్స్ దొరకకపోతే బయట జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు ప్రైమరీ రీజన్ ఏం చెప్తారంటే, మనకి ఇక్కడికి వచ్చినాక ఖర్చులు ఉంటాయి కదా, అది అపార్ట్మెంట్ లో అవసరమైన వస్తువులు కొనుక్కోవడమే గానీ, ఫుడ్ కొనుక్కోవడమే గానీ, క్లోదింగ్ కొనుక్కోవడమే గానీ, ఇలాంటివన్నీ ఖర్చులు అయితే వాళ్ళకు ఉంటాయి. సో ఆ ఖర్చుల్ని మళ్ళీ పేరెంట్స్ దగ్గర నుండి ఏం అడిగి తీసుకుంటాము అని చాలా మంది పిల్లలు కూడా వాళ్ళు సొంతగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ఇక్కడ ఉన్న కొన్ని స్టోర్స్ లలో పనులు చేసి, అది రెస్టారెంట్స్ గానీ, గ్యాస్ స్టేషన్స్ గానీ, కన్వీనియంట్ స్టోర్స్ గానీ, అలాంటి ప్లేసెస్ లో అయితే పనులు చేస్తున్నారు. ఆ డబ్బు సంపాదించుకొని వాళ్ళు వాళ్ళకి అవసరమైన వస్తువులు ఆ డబ్బుతో అయితే కొనుక్కుంటూ ఉంటారు. ఇక కొంతమంది అయితే ఆ డబ్బుని కొంత ఇంటికి కూడా మళ్ళీ తిరిగి ఇండియాకి పంపించి అది అప్పు తీర్చుకోవడమే గానీ, ఇక ఇంట్లో ఖర్చులకే గానీ పంపిస్తూ ఉంటారు కొంతమంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ పనులు అనేది ఇల్లీగల్ అంటే అబ్సల్యూట్లీ ఇల్లీగలేనండి, ఎందుకంటే వీళ్ళకి రూల్స్ పరంగా వీళ్ళు ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయకూడదు. సో ట్రంప్ పార్టీ వాళ్ళు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద అయితే ఫోకస్ పెట్టారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఫస్ట్ ఫోకస్ పెట్టారు. దాంట్లో క్రిమినల్సే గానీ, అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్సే గానీ, ఇలాంటి వాళ్ళని వీళ్ళ సొంత ప్లేన్లలో అమెరికా నుంచి వేరే వేరే దేశాలకి ఆల్రెడీ పంపించడం అయితే చాలా మట్టుకు జరిగిపోతుంది. అయితే అందులో భాగంగా ఏం చేస్తున్నారంటే రైడ్స్ చేస్తారనమాట. వీళ్ళు వర్క్ దగ్గర పోయి రైడ్స్ చేసి ఎవరి దగ్గర అయితే డాక్యుమెంట్స్ లేవో అనేది చూస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మన ఇండియన్ పిల్లలు కూడా ఒకవేళ అక్కడ ఉంటే వాళ్ళని క్వశ్చన్ చేసే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే అలా క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఒకవేళ F1 వీసా మీద ఉన్నప్పుడు అయితే గనక వాళ్ళు ఆ పనులు చేయకూడదు, కాబట్టి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం గవర్నమెంట్ కు ఉన్నదనమాట. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని అరెస్ట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళని డిపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అంతేకాకుండా బిజినెస్ ఓనర్స్ పరంగా కూడా ఆలోచించి చూస్తే, ఇక్కడ ఉన్న అమెరికన్ బిజినెస్ ఓనర్స్ ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ స్టూడెంట్స్ కి అయితే జాబ్స్ ఇవ్వరు. మన ఇండియన్ ఓనర్సే ఉంటారనమాట. అంటే మన ఇండియన్సే ఇక్కడ బిజినెసెస్ పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ బిజినెసెస్ లో మాత్రం ఈ పిల్లలకి అవకాశాలు అయితే ఇస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఈ మధ్య కొంచెం భయపడుతున్నారు అనమాట. ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అనేది ఆ పిల్లలకే కాదు, ఈ బిజినెస్ ఓనర్స్ కి కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్నది. సో బిజినెస్ ఓనర్స్ కి ఎటువంటి ఇంపాక్ట్ ఉన్నదంటే, బేసికల్ గా ఒకవేళ రేడ్ అయ్యి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరన్నా దొరికితే, వాళ్ళల్లో ఎవరికన్నా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోయినా, వాళ్ళల్లో ఎవరికన్నా పర్మిట్స్ లేకపోయినా, అలాంటి వాళ్ళని వీళ్ళు ఎంప్లాయ్ చేసినందుకు వీళ్ళకి కూడా కొంత ఫైన్ అనేది పడుతుంది. అది ఎంత అంటే దాదాపుగా $10,000 వరకు పడే అవకాశం ఉందన్నమాట పర్ ఎంప్లాయీ. సో అట్లా ఒక 4 ఎంప్లాయీస్ ని పెట్టుకుంటే $40,000 అయితే పడే అవకాశం ఉన్నది ప్రతి ఒక బిజినెస్ ఓనర్ కి. సో అట్లా మనము బిజినెస్ సైడ్ నుండి కూడా ఆలోచించి చూస్తే, ఈ బిజినెస్ ఓనర్స్ కూడా కొంత భయపడుతున్నారు ఈ మధ్య పిల్లలకి జాబ్స్ ఇవ్వడానికి. ఎందుకంటే వీళ్ళు పట్టుబడితే మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళీ ఎదురు ఫైన్స్ కట్టుకోవాలి కదా అన్నట్టు అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే, మన పిల్లలకి అవకాశాలు అనేది చాలా తగ్గిపోయినాయి. ఈ మధ్య ఈ F1 వీసా మీద వచ్చిన స్టూడెంట్స్ ఎవరు కూడా ఈ జాబ్స్ అనేవి చేయలేకపోతున్నారు. వాళ్ళకి జాబ్స్ దొరకడం కష్టం అయిపోయింది. కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ఆ రిస్క్ ఎందుకని తీసుకోవట్లేదు. కాబట్టి వీళ్ళందరికీ ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం కూడా అవుతుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు మళ్ళీ పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బు తెప్పించుకోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం అనేది కూడా జరుగుతుంది అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది పిల్లలు అయితే ఉన్నారు.
నేను ఈ మధ్య కొంతమందితోటి కూడా మాట్లాడాను. వాళ్ళ పరిస్థితులు అయితే వాళ్ళు చెప్పారు. ఏంటంటే ఇక్కడ జాబ్స్ దొరకట్లేదండి, చాలా కష్టంగా ఉంది. ఇక్కడ జాబ్స్ దొరికితే పని చేసుకోవాలని ఉన్నది, కానీ ఆ రిస్క్ తీసుకోవడం అనేది చాలా భయంగా ఉంది. మళ్ళీ మేము ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చాము, ఇండియా నుంచి ఇంత అప్పు చేసి వచ్చాము, మళ్ళీ మేము ఇక్కడ అరెస్ట్ అయితే, మళ్ళీ మేము ఇక్కడ నుండి డిపోర్ట్ అయితే ఆ అప్పు తీర్చుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది అన్న పరిస్థితులు కూడా మనకి తెలుస్తున్నాయి అన్నమాట. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఫస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఇకపై వచ్చే స్టూడెంట్స్ కూడా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్న వాళ్ళే చాలా కష్టపడుతున్నారు. ఇకపై మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్, మళ్ళీ ఆ తర్వాత సెమిస్టర్ లో సైన్ అప్ చేసుకునే వాళ్ళు కూడా ఒకసారి ఈ సిచ్యువేషన్ ఆలోచించండి. ఎందుకంటే నెక్స్ట్ 4 years కూడా చాలా కఠినంగా అయితే ఉంటదని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్రంప్ పార్టీ వాళ్ళు డెఫినెట్ గా హై ఫోకస్ లో అయితే ఉన్నారు అన్ని విషయాల్లో. సో ఈ నెక్స్ట్ 4 years కూడా కొంచెం బాగా గట్టిగా అయితే ఉంటది పరిస్థితి. సో దీని వల్ల మీరు అక్కడ అప్పులు చేసి ఇక్కడికి వచ్చి ఉండి ఇక్కడ పనులు చేసుకుంటూ చదవచ్చు అనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు లేవు. ఇక్కడ వచ్చి మీరు ఖచ్చితంగా ట్రబుల్ అయితే పడతారు. అట్లని చెప్పి రావద్దని నేను అనట్లేదు. ఒకవేళ మీరు అప్పులు చేయకుండా మీ సొంత డబ్బులతోటి మీరు ఇక్కడ అమెరికాకి రావాలి అనుకుంటే గనక వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ బ్యాచెస్ ఎవరైతే రావాలనుకుంటున్నారో అమెరికాకి గట్టిగా ఒకసారి ఆలోచించండి. మీ దగ్గర డబ్బులు ఉండి మీ సొంత డబ్బులతోటి మీరు అమెరికాకి వచ్చి చదువుకొని ఎటువంటి పనులు చేయకుండా ఇక్కడ ఉండి చదువుకునే పరిస్థితి ఉంటే గనక ఇక్కడికి ఖచ్చితంగా రావచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడికి వచ్చి ఆ ఫైనాన్షియల్ బర్డన్స్ మీరు తీసుకోలేరు, మళ్ళీ ఇక్కడ సంపాదించి ఇండియాకి పంపించాలి అన్న ఉద్దేశాలు ఉంటే మాత్రం అది మాత్రం కష్టమే. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు అట్లున్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఎవరు కూడా పనులు చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. ప్లస్ ఇది ఖచ్చితంగా ఇంకొక నెక్స్ట్ 4 years అయితే ఉంటది. సో ఫైనాన్షియల్ గా మీరు ఇబ్బందులు పడమాకండి. ఇక్కడ అమెరికాలో ఏదో ఉన్నదని అప్పులు ఏదో చేసేసి వచ్చేసి ఇక్కడ కష్టపడి ప్రాబ్లమ్స్ అయితే ఇరుక్కోమాకండి. పేరెంట్స్ మీరు కూడా ఈ విషయంలో కొంచెం ఆలోచించండి. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి తెలుసో తెలియకనో మీతో చెప్తూ ఉంటారు. మీరు కూడా దీని గురించి ఫుల్ కొంచెం ఆలోచించి ఈ రిస్క్ మీరు తీసుకోవాలా తీసుకోకూడదా, మీకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంత ఉందా, మీరు అంత సపోర్ట్ మీ పిల్లలకి ప్రొవైడ్ చేయగలుగుతారా లేదా అనేది ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చదువుకుంటూ పనులు చేసేది అనేది లేదు. ఇదివరకు కూడా లేదు అది. కాకపోతే చాలా మంది చేసేది అంతా కూడా ఇల్లీగల్ గా చేశారు ఇదివరకు కూడా. కాకపోతే ఇదివరకు అంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో అంత డీటెయిల్ గా ఎవరు చెకింగ్ చేయలేదు కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు ట్రంప్ వచ్చినాక చెకింగ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. టోటల్ డాక్యుమెంటేషన్స్ అయితే కంపల్సరీ చెక్ చేస్తున్నారు. ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా కూడా వాళ్ళని కంపల్సరీ డిపోర్ట్ చేసేస్తున్నారు. సో కొంచెం ఆలోచించండి, అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నేను రావద్దని అమెరికాకి చెప్పట్లేదు, అమెరికాకి రావాలి, అందరు చదువుకోవాలని నాకు ఉంటుంది. కాకపోతే మీకు గ్రౌండ్ రియాలిటీ కూడా తెలియాలి కదా, ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా మీకు అర్థం అవ్వాలి కదా. మీరు గుడ్డిగా ఇక్కడికి వచ్చేసి అనవసరంగా బాధలు పడకుండా ఉండాలి అని అయితే ఈ వీడియోని నేను చేస్తున్నాను. సరే ఫ్రెండ్స్, ఇక అది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో అయితే పెట్టండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.